అభి నేను వస్తాను. చంపేస్తా. నీకోసం కదా ఈ చాక్లెట్లన్నీ. తిను. అది కాదు, ఇంకెంతసేపు? రేయ్, ఏదైనా గొప్ప అడుగేసేటప్పుడు ఎంతసేపు అని అడగకూడదు, ఎంతసేపైనా ఎదురు చూడాలి. అయినా నీ మిషన్ ఆడుతుంది కదా పక్క, ఇంకా ఎందుకురా కంగారు. రే బుజ్జి, ఉదయం నుంచి రాయిగా నాకు కొన్ని ఐడియాస్ వచ్చారా? అవి ఎలా ఉన్నాయో చెప్పు, తర్వాత నేను రెచ్చిపోతా. ముందదేంటో చెప్పు. కుముద బర్త్డేకి కుక్క పిల్లని గిఫ్ట్గా ఇస్తే, నేను కుక్క అనుకుంటదేమో. పులి పిల్లని ఇస్తే, తనని తినేస్తుందని భయపడుతుందేమో. ఓ మంచి డ్రెస్ ఇస్తే, రంగు పోతుందని డౌట్ పడుతుందేమో. ఓ పెద్ద రింగ్ ఇస్తే, ఇది నువ్వెందుకు ఇస్తున్నావని వాళ్ళ అమ్మకి డౌట్ వస్తే, పోనీ ఓ కూల్ కేక్ ఇస్తే. ఇది సమ్మరు, వెంటనే కరిగిపోతుంది, నీ మీద కోపంతో రగిలిపోతుంది. ఏంట్రా నేనేం చెప్పినా ఇలా గాలి తీస్తున్నావు? చూడబి, నువ్వు ఎదగాలి అంటే ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకొని తాటి చెట్టులా కాదు, ఇక్కడ ఎదగాలి. నాలా గొప్పగా ఆలోచించాలి. నువ్వు గిఫ్ట్ ఇచ్చేది నీ మరదలికి అంటే అదెంత గొప్పగా ఉండాలి. పోనీ ఎలా ఉండాలో నువ్వే చెప్పరా. మంచి చాక్లెట్స్ లాగా, చక్కటి స్వీట్స్ లాగా, క్రీమ్ బిస్కెట్స్ లాగా, మా జానకి చేసే పులిహోర లాగా, మా బాబాయ్ గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా, మా అమ్మ నా కోసం చేసే సున్నుండల్లాగా. ఎట్రారా తిండిపోతా, నీ తినే వస్తువులు చెప్తావేట్రా? గిఫ్ట్ ఏంటో చెప్పరా అంటే? నాకు తెలిసింది నేను చెప్పాను, నీకేమైనా అనిపిస్తే నువ్వు చెప్పు. చూడు, గిఫ్ట్ అనేది గుండెల్లో గుర్తుండిపోయేలా ఇవ్వాలరా. అందుకే తన కోసం నేను కవిత రాసి తనకిస్తాను. అది ఫ్రేమ్ కట్టించుకుని తన గదిలో పెట్టుకుని ప్రతిరోజు లేవగానే ఆ కవిత చదువుకుంటూ మా బావ నా కోసం రాశాడని మురిసిపోతుంది. అబ్బా, అవునరా, తనకెప్పుడు గుర్తుండిపోయేలా నేను మంచి కవిత్వం రాస్తే ఎలా ఉంటుంది? ముందు అదేంటో చెప్పు. నాకు నచ్చితే తనకి నచ్చుతుందో లేదో నేను చెప్తాను. సరేరా, అయితే విను. నా హృదయ స్పందన కుముద, నువ్వు చెరువైతే నేను చేపనవుతా, నువ్వు నదివైతే నేను బ్రిడ్జినవుతా, నువ్వు సముద్రం అయితే నేను ఉప్పునవుతా, నువ్వు చెట్టు అయితే నేను కాయనవుతా, నువ్వు బ్లాక్ బోర్డు అయితే నేను చాక్ పీస్నవుతా, అదే నువ్వు గోడవైతే నేను పెయింటింగ్ నవుతా, నువ్వు గేటువైతే నేను దానికి తాళం అవుతాను, నువ్వు గడ్డివైతే నేను ఆవునై వచ్చి తినేస్తాను. అదేంట్రా అలానేసావు? నువ్వు చెప్తూ ఉంటే తిన్న చాక్లెట్లు నాకే కడుపులో తిప్పుతున్నాయి. రేపు పుట్టినరోజున నీ మరదలికి చెప్పావనుకో, తను తినే కేకు నీ మీద కక్కేసి ఇంకెప్పుడు నా కంటికి కనిపించకని వెళ్ళిపోతుంది. నేను చేసిన తప్పేంటో తెలుసారా? తనకి నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం అంతే కదా? కాదురా, నిన్ను అడగడం. చాక్లెట్లన్నీ తిని అబ్బే, జానకి, ఇంకొన్ని చిప్స్ పట్టుకొనిరా. జానకి, ఏమింద్రా అంత గట్టిగా అరిచావు? నీకు కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు కూడా ఉందా? లేదే. మరేంటి, నేను చిప్స్ అడిగితే నా ప్లేట్లో వేయకుండా నా తల మీద వేసావేంటి? అయ్యో సారీరా, ఏదో ఆలోచిస్తున్నాను. ఇదిగో తిను. సారీ. ఇంతకీ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఈ ఇల్లు పాతదైపోయింది, పెంకులు తీసేసి మంచి బిల్డింగ్ కడదామనా? అదే అయితే బాబాయ్తో చెప్పు, ఒప్పుకుంటాడు. ఒకవేళ నువ్వు చెప్పినా ఒప్పుకోకపోతే నేను చెప్పానని చెప్పు. మరా మాట అయితే నువ్వే చెప్పొచ్చు కదా బుజ్జి. తను గుళ్ళో ఉన్నప్పుడు చెప్తే నా నెత్తి మీద గడ్డ పగిలిపోద్ది, ఇంట్లో ఉన్నప్పుడు చెప్తే నా వీపు చిట్లిపోద్ది. అంత రిస్క్ నేను చేయలేను. అందుకే అక్కర్లేని దాని గురించి కాకుండా నేను దేని గురించి ఆలోచిస్తున్నానో అది తెలుసుకో ముందు. నువ్వు చెప్తేనే కదా తెలిసేది. అదేరా, భూమిని బయటికి తీసుకెళ్ళాలి. అది ఎలాగో అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఒకసారి తీసుకెళ్ళి మీరు చక్కగా పొలం గట్ల మీద ఆడుకున్నారు కదా, ఆ రోజు నువ్వు నాకు కనీసం చెప్పనే లేదు.
మళ్ళీ ఇప్పుడేంటి ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? అలా కాదురా, ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా తీసుకెళ్ళాలి, మళ్ళీ తెలియకుండానే అక్కడికి తీసుకురావాలి. అదే అర్థం కావడం లేదు. జానకి, అసలు నీకు బుద్ధుందా? ఏమైందిరా, మళ్ళీ ఎందుకు అరిచావు? అరవకుండా ఇంకేం చేయమంటావు? ఆ రోజు శ్రీరామనవమి ఉత్సవాల్లో చూసాం కదా, నువ్వు మంచి చేయాలని చూసావు. ఆ రుద్రాని చేత్తో చెంపదెబ్బ మిగిలింది. ఇప్పుడు మళ్ళీ భూమిని బయటికి తీసుకెళ్లావంటే ఇంకేం భూకంపం వస్తుందో. అదే నిజమేరా, కానీ భూమిని బయటికి తీసుకెళ్లి తీరాలి. ఏదో ఒక ఐడియా చెప్పరా. చూడు జానకి, భూమి ఏమి బట్టల బ్యాగ్ కాదు, ఎవరికంటా కనిపించకుండా ఏదో క్లాత్ వేసి తీసుకెళ్లడానికి. తాను కూడా మనిషే కదా, ముందు తనంతట తాను ధైర్యంగా బయటికి వస్తే అప్పుడు తీసుకెళ్ళొచ్చు. ఏదైనా గొడవ జరిగిందనుకో, తను కూడా సమాధానం చెప్తుంది. కానీ భూమి పిరికిది కదా, గట్టిగా అడిగితే ఏడుస్తుంది. అందుకే అలాంటి ప్రయత్నం చేయకపోవడమే మంచిది. తీసుకురాకపోవటానికి సలహా అడగలేదు, తీసుకురావటానికి సలహా అడిగాను. అదేంటో చెప్పు. నువ్వలా తీసుకెళ్లాలంటే ముందు తనలో ధైర్యాన్ని తీసుకురావాలి. ఆ పిరికితనాన్ని తీసేయాలి. భూమి జానకి చెల్లి, నువ్వు శివంగివైతే తను చిన్న శివంగిలా మారాలి. ఇదేదో బానే ఉందిరా. ముందు తనలో భయం పోగొట్టే ప్రయత్నం చేయాలి. మంచి ఐడియా ఇచ్చావు. మరి బుజ్జి అంటే ఏమనుకున్నావు? కౌన్ బనేక కరోడ్పతి దగ్గరికి వెళ్తే కనీసం 50 రూపాయలైనా గెలుస్తాను. అన్ని తెలివితేటలున్నాయి. మరి మంచి ఐడియా ఇచ్చాను కదా, చిప్స్ పెట్టవా? ఇవ్వు జానకి. భూమి, జ్వరం తగ్గిందా? ఎలా ఉంది? తగ్గింది, కానీ ఎప్పుడూ లేంది నువ్వేంటి ఇలా ప్రేమగా పలకరిస్తున్నావు? అదేంటి భూమి, అంత ఆశ్చర్యపోతున్నావేంటి? నువ్వు నాకు అక్కవైనా సరే నేను నిన్ను భూమి అని పిలుస్తున్నాను. పేరు పెట్టి పిలిచినంత మాత్రాన ప్రేమ లేకుండా ఎలా పోతుంది చెప్పు? అది కాదు, ఈరోజు నీ మాటలు కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎప్పుడూ నిన్నిలా చూడలేదు, అందుకే. ముందే జ్యూస్ తాగు, చూడెంత నీరసంగా ఉన్నావో. తాగు. తర్వాత తాగుతానులే, కానీ రా కూర్చో. నీలో ఏంటి మార్పు? నాలో ఏ మార్పు లేదు. నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను. నీకే ఎందుకు నేను అర్థం కావడం లేదు. నీకు భయం ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. ఆడపిల్ల ధైర్యంగా ఉండాలని నేను అనుకుంటాను. నీ భయం చూస్తే ఎందుకో ఒక మాట అనాలని అనిపిస్తుంది. అది నీ మీద కోపంతో కాదు భూమి, నీలో ధైర్యాన్ని నింపడం కోసమే. అది నీకు అర్థం కాక అనవసరంగా నన్ను శత్రువు అని అనుకున్నావు. అదేం లేదు, ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, అపార్థం ఎందుకు చేసుకుంటాను? అయితే సరే, నిన్ను ఒక మాట అడుగుతాను, నాకు నిజం చెప్తావు కదా? అబద్ధం చెప్తానని ఎప్పుడైనా అనిపించిందా? భయస్తురాలివైనా భూమికి తెలివి బానే వచ్చింది. ప్రశ్నకి ప్రశ్న సమాధానంగా చెప్తోంది. ఏదో అడగాలి అన్నా. అదే భూమి, ఇక్కడ నేను, మమ్మీ, డాడీ ఉన్నాము. అమ్మమ్మ, నువ్వు, పెద్ద బావ, చిన్న బావ మీరందరూ సిటీలో పెరిగారు. అందుకే అక్కడ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అక్కడ విషయాలు తెలుసుకోవడానికి ఏముంటాయి? ఏం లేదు. అలా అంటావేంటి? భార్గవ్ బావ అక్కడే ఉన్నాడు కదా, నీ చిన్నప్పటి నుంచి తనని చూస్తూనే పెరిగావు కదా. అందుకే ఇప్పుడు చెప్పు, బావ ఇష్టాలేంటి? అంటే ఎలాంటి డ్రెస్లు వేసుకుంటాడు, ఏ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతాడు, తను బయటికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఇంట్లో ఉంటే ఎలా ఉండాలని కోరుకుంటాడు, ఇలా తన ఇంట్రెస్ట్ ఏంటో నీకు బాగా తెలుస్తుంది కదా. అదేంటో చెప్పమని అడుగుతున్నాను. ఇలా మౌనంగా ఉంటే నేను అడగడం ఇష్టం లేనట్టా, నీకు చెప్పడం ఇష్టం లేనట్టా? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి.
నువ్వు అమాయకురాలివని అందరూ అనుకుంటారు, కానీ చాలా తెలివైన దానివని నాకు ఇప్పుడే అర్థమైంది భూమి. నేను ఇప్పుడు అంత తెలివిగా ఏం మాట్లాడాను? మరి నువ్వు పెరిగిన ఇంట్లో ఉన్న మనిషి ఇష్టాలు ఏంటో తెలియదని ఎంతో చక్కగా చెప్తున్నావంటే చెప్పడం ఇష్టం లేదనే కదా. నేను అబద్ధం చెప్పడం లేదు. నిజంగా పెద్ద బావ ఇష్టాలేంటో నాకు తెలీదు. చూడు భూమి, కొత్తగా ఇంటికి వచ్చిన వాళ్ళకి నువ్వు చెప్పావనుకో, ఇక్కడ సంగతులు తెలియవు కాబట్టి వాళ్ళు నమ్ముతారు. కానీ నేను ఇంట్లో పుట్టి పెరిగాను. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి భార్గవ్ బావకి నీకు పెళ్లి చేస్తానని అమ్మమ్మ ప్రతి నిమిషం చెప్తూనే ఉంటుంది కదా. తన జీవితంలోకి నువ్వు వెళ్లాల్సిన దానివి, తన ఇష్టాలేంటో తెలియకుండా ఉంటావంటే నేనెలా నమ్ముతాను చెప్పు? నువ్వు చెప్పింది నిజమే. అమ్మమ్మ నా చిన్నప్పటి నుంచి నాకు ఆ మాట చెప్తుంది. నేను ఆ మాటను విన్నాను. కానీ బావ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మేమందరం ఒకే ఇంట్లో ఉన్నాం. నాకు భయం వేస్తే తను ధైర్యం చెప్పేవాడు, అంతే. అంటే ఏంటి? బావంటే నీకు ఇష్టం లేదా? తనని పెళ్లి చేసుకోవాలని లేదా? మరి ఇష్టం లేకపోతే అందరికీ చెప్పేచ్చు కదా భూమి. నా ఇష్టం ఏంటో నాకే తెలియనప్పుడు నేను దేని గురించి మాట్లాడగలను. అందుకే నేనేమీ చెప్పలేదు, ఏదీ తెలుసుకోలేదు. కుముదా కుముదా కుముదా, నువ్వు అదృష్టవంతురాలువని మమ్మీ ఎన్నోసార్లు చెప్పింది. అది నా మీద మమ్మీకున్న అభిమానం అనుకున్నా. కానీ జరగబోయేదేంటో ఇప్పుడే తెలిసింది. భూమి మనసులో ఉన్న భయాన్ని బ్రహ్మాస్త్రంగా మార్చుకుని భూమికి బావతో పెళ్లివైపు వెళ్లకుండా చేసి బావని నా వైపుకు తిప్పుకుంటాను. మాటిచ్చిన అమ్మమ్మ మాట నిలబెట్టుకోలేకపోవడానికి కారణం భూమి అని తెలివిగా నిరూపిస్తాను. బావ పక్కన భార్యగా నేను నిలబడతాను. భూమి, ఏమీ తెలుసుకోకుండా చాలా మంచి పని చేశావు. నీ గురించి అన్నీ తెలుసుకొని ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఏంటి జానకి అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు చేసిన పనికి నేనేం చేశాను? ప్రాక్టీస్ చేస్తున్నానంటూ ఒక మాయదారి లవ్ లెటర్ రాసావు కదా, అది చూసి మీ అన్నయ్య రాశాడేమో అని అపార్థం చేసుకున్నాను. అనవసరంగా తిట్టాను. అంతటితో ఊరుకున్నారా ఏంటి? ఇద్దరు కలిసి నన్ను కొట్టాలనుకున్నారు కదా. అవును, అప్పుడే కదా కింద పడిపోయాడు. అందుకే సారీ చెప్తావా అనుకుంటున్నాను. ఏంటి జానకి, నువ్వు సారీ చెప్తావా? సూపర్. పావు ముంగిస కలిసిపోతే ఇంకెప్పుడు గొడవ ఉండదు. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. సరే చెప్పేసి. అదే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇబ్బందిగా ఉండవు పంచే. నేను కలర్స్ తెస్తాను, నువ్వు సారీ రాయ్. మా అన్నయ్య చూస్తాడు, నిన్ను క్షమిస్తాడు. ఓకే? ఓకే. ఎస్. చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా కొండంతా యుద్ధలీలా. ఇద్దరి మధ్య హేచు, ఇంట బయట హేచు, రేయి పగలు హేచు, ఎప్పుడు చూడు హేచు. తక్కిరెత్తలే చూసినప్పుడమ్మాయి పలికి I hate you. తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికే I hate you. కుప్పి కలుపులా కోతి పిష్టలా కుర్ర పుట్టుక I hate you. తీర్చుకుంటలా కుళ్ళి మోతువే కర్రి టెంక I hate you. I hate you. Same to you. I hate you. Yeah.
కళ్ళాసులు పళ్ళాలన్నీ రోజు పగులునుగా రేషమే యొద్దోయ్ హో హో హోయ్ చిరాకుతే పద్దే హో 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 కబుర్లు చెప్పొద్దోయ్ హో హో హోయ్ కటింగులి పద్దే చి చి ఓ వే చింపిరి పెంటమ్మా ఏమిటి ఈ కత్తి గోవిందా ఇంకొక నరకం అయ్యిందా ఎదురుగా మధుమతి ఉండంగా ఇంకొక నరకము ఉంటుందా తలే చూసినప్పుడు మాయ కలిగి I hate you తిక్క మాటలే వింటున్నప్పుడు అబ్బాయి పలికే I hate you. Na, 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 na. Oh, 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 oh. to the house, I wanna see you there 'cause you piss me off and tease me there. Then you cross the line, baby, I'll shoot you down. Don't you ever think I'll fall for you, I'll knock you out. ఎండాకాలం ఎండలు కూడా యాభై దాటవుగా. ఈ ఇంట్లోన మాత్రం అయినా దగ్గరకు వస్తున్నావు. అసలు నీలాంటి వాడితో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. అసలు నేనేం చెప్పడానికి వచ్చానో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే నన్ను కింద పడేశావు. నేను తెచ్చిన టిఫిన్లో కాఫీ పోసావు. అసలు నన్ను ఇంత ఏడిపిస్తున్నావు. నీ అంత చూస్తాను. హే, నీకు అంత సీన్ లేదు. ప్రతిసారి నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఇంకొకసారి నా జోలికి వచ్చావు అనుకో, నేనే నీ అంత శాంతి చూస్తా. శాంతి 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 శాంతి. ఇరాన్ అమెరికా శాంతి చర్చలు మొదలుపెట్టి పాకిస్తాన్కి రాకుండా ఆగిపోయినట్టు మీ ఇద్దరి మధ్య స్నేహాన్ని కుదర్చాలని చూసి నేను హార్మోస్ జలసంధిలాగా మూసుకుపోతున్నానని అర్థమైంది. దయచేసి మీ ఇద్దరి యుద్ధం ఇక్కడ ఆపేయండి ప్లీజ్. ఏయ్, ఛీ. భూమి దిగు. ఏంటి బావా, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? జానకి నేను ఇక్కడికి తీసుకురమ్మంది. నువ్వు ఇక్కడే ఉండు, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. జానకి ఇంకా రాలేదు కదా. వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు బావా ప్లీజ్. ఎందుకు? నాకు అర్జెంట్ పని ఉంది, వచ్చేస్తానని చెప్పాను కదా. బాబా బాబా, ఇక్కడ ఎవరూ లేరు బాబా. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం. అందుకే జానకి వచ్చే వరకు ఉండు, తర్వాత వెళ్ళు. ఈ బాడీ జానకి వస్తానని చెప్పింది, అందుకే తీసుకొచ్చాను. నేను అర్జెంట్కి వెళ్ళాలి, తను వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు. బాబా బాబా, ఇదేంటి? జానకి ఇక్కడికి రమ్మని చెప్తే ముందు నాకు చెప్తుంది కదా. జానకి, నువ్వు రమ్మన్నావని బావ ఇక్కడికి తీసుకొచ్చాడు. బావ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వెక్కడున్నావు? నాకు భయం వేస్తుంది. జానకి, భూమి భూమి జానకి. ఏమైంది భూమి? ఎందుకు భయపడుతున్నావు? మీ ముగ్గురు ఇంత లేటుగా వచ్చారేంటి? ఇంతవరకు ఇక్కడ ఏవేవో శబ్దాలు వినిపించాయి, వింత వింత నవ్వులు వినిపించాయి. ఎంత భయం వేసిందో తెలుసా? అదంతా మేమే చేశాం. ఏంటి, మీరు చేశారా? అవును భూమి, నీలో భయం పోగొట్టడానికి జానకి ఆ ప్లాన్ చేసింది. అందుకే ముగ్గురం కలిసి నేను భయపెట్టాం. ఏంటి జానకి ఇది? ఎందుకు ఇలా చేసావు? చూడు భూమి, ఇది మీ ఊరు. మీ ఊళ్ళో మిమ్మల్ని ఎవరు భయపెడతారు? నువ్వు ధైర్యంగా ఉంటే నీకు భయం ఉండదు. నువ్వెప్పుడు అదే ట్రాన్స్లో ఉంటున్నావు. అందుకే వచ్చిన సౌండ్స్కి నువ్వు వణికిపోయావు. మళ్ళీ మేమే అని తెలిసేసరికి నీలో ధైర్యం వచ్చింది. అంటే ఇదంతా నీలోనే ఉంది. చుట్టూ ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది.
మనం ధైర్యంగా చూస్తే అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. మనం భయంతో చూస్తే అది మనల్ని భయపెడుతుంది. అవును భూమి, ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడుతూ ఉంటే అందరూ ఆట పట్టిస్తారు. అయినా నువ్వు భయపడేంత ఇక్కడేమని చెప్పు. 4 మామిడి చెట్లు, 4 ఉసిరి చెట్లు. అనవసరంగా నువ్వు భయపడుతున్నావు అని నీకు చెప్పడం కోసం ఇలా చేశాం. ఇక్కడికి ఒంటరిగా నేను కొన్ని 100 సార్లు వచ్చాను. ఏం జరిగింది? ఏం జరగలేదు. నాకన్నా పెద్ద దానివి నువ్వెందుకు భయపడుతున్నావు? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. మరి నా చెల్లెలి గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? తను నీకు చెల్లే కాదు, నాకు అక్క కూడా. మాది రక్త సంబంధం. మా బంధం తాలూకు బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మాటలు నీ నోటి వెంట వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడు జానకి, ఎప్పుడు ఎవరు ఒకేలాగా ఉండిపోరు అని అనడానికి మా భూమియే నిదర్శనం. ఇప్పుడు నీ మాటల్లో అర్థమేంటో తెలుసుకోవచ్చా? ఇందులో తెలుసుకోవడానికి ఏముంది? ఇన్నాళ్ళు నీతో నేను అనవసరంగా గొడవ పడేదాన్ని. అందుకు సారీ చెప్తున్నాను. తానానే నానానే తానానేనో